హాయ్ గైస్ వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. గైస్ మీరు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. గైస్ నా దగ్గర ఆల్రెడీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సంబంధించి ఒక క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ నా దగ్గర అయితే ఉంది. దీని యొక్క లిమిట్ ప్రెజెంట్ నాకు 60,000 అయితే ఉంది గైస్. సో నేను ఇంకొక క్రెడిట్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవాలి అనుకోని ఇంకొక క్రెడిట్ కార్డ్‌కి అయితే అప్లై చేశాను. ఆ ప్రాసెస్ యొక్క స్క్రీన్ షాట్‌ని మీకు ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. లైవ్‌లో మీరు చూసుకోవచ్చు. నాకి ఏ కార్డ్ అప్రూవ్ వచ్చింది, డాక్యుమెంట్స్ నేను ఏమేమి అప్లోడ్ చేశాను అనే విషయాన్ని మీకు క్లియర్‌గా చూసుకోవచ్చు. సో వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే మీకు ఫుల్ ప్రాసెస్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో మీరు డైరెక్ట్‌గా హెచ్‌డిఎఫ్‌సి అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్, చూస్ కార్డ్, సబ్మిట్ అండ్ రిసీవ్. ఈ 4 స్టెప్స్‌ని మనం కంప్లీట్ చేసామంటే మన యొక్క హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఇక్కడ అలాగే పైన చూసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి 1500 అమెజాన్ వోచర్ కూడా రావడం జరుగుతుంది. ఈ అమెజాన్ వోచర్ అనేది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. సో ఎన్ని రోజులు ఉంటుందో మనం చెప్పలేము. మీరు వీడియో చూసే టైంకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ అనే కాదు, ఏ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు, ఆధార్ కార్డ్ అయితే మీకు దగ్గరలో ఉంచుకోండి గైస్. సో ఫస్ట్ ఇక్కడ చూసారంటే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి విజిట్ ద బెస్ట్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ యువర్ ఫుల్ నేమ్ దగ్గర మన పేరు, యువర్ జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కింద యువర్ పాన్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత యువర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ చోట మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఇక్కడ చూసారంటే యువర్ ఎంప్లాయ్మెంట్ టైప్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్నటువంటి ఆరో బటన్ క్లిక్ చేయగానే అక్కడ 5 ఆప్షన్స్ అనేవి మనకి కనపడడం జరుగుతుంది. లైక్ సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, హౌస్ వైఫ్, స్టూడెంట్, రిటైర్డ్. సో మీరు సాలరీడ్ పర్సన్ అయితే సాలరీడ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. యువర్ కంపెనీ నేమ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు ఏదైనా షాప్లో వర్క్ చేస్తున్నట్లయితే ఆ షాప్ నేమ్ మెన్షన్ చేయండి. లేదు మీకే ఓన్గా బిజినెస్ ఉండి కంపెనీకి ఏమైనా పేరు ఉన్నట్లయితే ఆ కంపెనీ యొక్క పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ అదర్స్ అనే దగ్గర చెక్ బాక్స్లో టిక్ చేసుకోండి గైస్. కింద చూసారంటే యువర్ కరెక్ట్ డిజిగ్నేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పి అని ఎంటర్ చేయగానే ప్రొపరేటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఇంకా యువర్ జిఎస్టిఐఎన్ అని కనిపిస్తుంది కదా, మీ దగ్గర ఉంటే ఈ నెంబర్ని మెన్షన్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి గైస్. కింద చూసారంటే యువర్ వర్క్ ఈమెయిల్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ యొక్క సెకండరీ మెయిల్ అయితే ఎంటర్ చేసేయండి గైస్. సో కిందికి స్క్రోల్ చేశారంటే యువర్ మెయిలింగ్ అడ్రస్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అడ్రస్ ఏదైతే అది ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసేయండి. డూ యూ వాంట్ టు యూజ్ ద సేమ్ అడ్రస్ ఫర్ యువర్ క్రెడిట్ కార్డ్ అని అడుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ కార్డ్కి సేమ్ అడ్రస్ ఉండాలి అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. కింద కూడా సేమ్ యువర్ అప్డేట్ మెయిలింగ్ అడ్రస్ ఫ్రమ్ యువర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, అంటే మీ అడ్రస్ అనేది ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే కింద అడ్రస్ లైన్ 1లో మీ యొక్క డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే అడ్రస్ లైన్ 2లో మీ రోడ్ కానీ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా, అలాంటిది మెన్షన్ చేసుకోండి. అడ్రస్ లైన్ 3లో మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఇంకా పిన్ కోడ్ అనేది మీ ఏరియాకి ఏది ఉంటే అది ఎంటర్ చేసేసి కింద చెక్ బాక్స్లో టిక్ చేసుకొని చెక్ బెస్ట్ ఆఫర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడైతే కొంత టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే మన యొక్క డీటెయిల్స్ అన్నిటిని వీళ్ళు తీసుకొని మన యొక్క సిబిల్ స్కోర్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. సో గైస్ హెచ్‌డిఎఫ్‌సిలో మనకు చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, హెచ్‌డిఎఫ్‌సి టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది, ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ ఉంది, ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ ఉంది, హెచ్‌డిఎఫ్‌సి మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉంది. ఇలా చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలో మన యొక్క సిబిల్ స్కోర్ని బట్టి మన ఫైనాన్షియల్ హిస్టరీని బట్టి మనకి ఏదైతే సెట్ అవుతుందో దాన్ని వాళ్ళు ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ టైం అనేది తీసుకుంటుంది గైస్. సో ఒక ఫ్యూ సెకండ్స్ అయితే ఇక్కడ వెయిట్ చేయండి. సో చూసారా కంగ్రాచులేషన్స్ అని నెక్స్ట్ ఆప్షన్స్లో డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఆఫర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని మనకి ఏవైతే క్రెడిట్ కార్డ్స్ అనేవి రికమెండెడ్ అవుతాయో అవి కనిపిస్తాయి. ఇక్కడ నాకైతే 3 కార్డ్స్ అయితే రికమెండ్ చేయడం జరిగింది. అవి బిజ్ ఫస్ట్, సిఎస్సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్, అలాగే సిఎస్సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్
రూపే క్రెడిట్ కార్డ్ అనమాట. సో, కింద చూసుకుంటే ఈ బిర్జ్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ యొక్క కీ బెనిఫిట్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే ఇక మీరు సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ కీ ఫీచర్ చూసుకోవాలంటే దానిపైన టిక్ చేయగానే ఇలా సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ కీ బెనిఫిట్స్ కూడా కనిపిస్తాయి. అలాగే ఇంక సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ రూపే కార్డ్ యొక్క కీ బెనిఫిట్స్ కూడా మీరు చూసుకోవాలి అనుకున్నట్లయితే దానిపైన క్లిక్ చేయండి. సో, చూసారా కింద కీ బెనిఫిట్స్ అనేవి రావడం జరిగింది. సో, ఇలా వద్దు ఒక్కోదాన్ని ఒక్కోసారి చూసుకుంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలో 3 ఒకే చోట ఒక టేబుల్ లాగా వస్తే కంపారిజన్ అనేది బాగా చేసుకొని కార్డ్ సెలెక్ట్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు ఇక్కడ కంపేర్ కార్డ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి గైస్. సో, చూసారా ఒక టేబుల్ కీ బెనిఫిట్స్ అని ఒక టేబుల్ కంటెంట్ లాగా వచ్చేయడం జరిగింది. సో, ఏ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కింద చూసారంటే వాట్ యూ ఎర్న్ అని, రివార్డ్స్ ఆన్ ఎవ్రీ స్పెండ్ అని, మైల్‌స్టోన్ బెనిఫిట్స్, ఇయర్లీ కార్డ్ మెంబర్‌షిప్ ఫీ అనేది కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ ఇయర్లీ కార్డ్ మెంబర్‌షిప్ ఫీ ఆప్షన్ పైన క్లిక్ చేసామంటే ఇక్కడ 3 క్రెడిట్ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీ ఎంత ఉంటది, యాన్యువల్ ఫీ ఎంత ఉంటదో మనకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి బిజ్ ఫస్ట్ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీ అనేది 500 ఉంటది. యాన్యువల్ ఫీ కూడా 500 ఉంటది. అలాగే సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్ యొక్క జాయినింగ్ ఫీ రూ. 250 ఉంటుంది. అలాగే యాన్యువల్ ఫీ కూడా రూ. 250 అనేది ఉంటది. ఇక సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్ ఫీ కూడా 250 ఉంటది జాయినింగ్ ఫీ అనేది. అలాగే యాన్యువల్ ఫీ కూడా రూ. 250 ఉంటుంది. ఈ యాన్యువల్ ఫీని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు గైస్. ఎలా అంటారా? ఇక్కడ చూడండి బిజ్ ఫస్ట్‌లో యాన్యువల్ ఫీ 500 ఉంది కదా! దాన్ని మనం వే ఆఫ్ చేసుకోవాలంటే 50,000 రూపీస్ అనేది మనం స్పెండ్ చేయాల్సి ఉంటది. అప్పుడు యాన్యువల్ ఫీ 500 వే ఆఫ్ అయితే అయిపోతుంది గైస్. సో, అలాగే సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో కూడా మనం 25,000 స్పెండ్ చేశామంటే రూ. 250 అనే యాన్యువల్ ఫీ కూడా మనకి వే ఆఫ్ అయితే అయిపోతుంది. ఇంకా సీఎస్‌సి స్మాల్ బిజినెస్ మనీ బ్యాక్ రూపే కార్డ్ కూడా సేమ్ గైస్ 25,000 గనుక మనం స్పెండ్ చేశామంటే యాన్యువల్ ఫీ రూ. 250 అనేది వే ఆఫ్ అయితే అయిపోతుంది. సో, ఇలా చూసుకోండి ఒక్కొక్క పాయింట్ క్లియర్‌గా చూసుకునేసి మీకు ఏ కార్డ్ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోండి. గైస్ ఇక్కడ నాకు ఈ 3 కార్డ్స్ అయితే వచ్చినాయి. మీకు వేరే కార్డ్స్ రావచ్చు. లైక్ హెచ్‌డీఎఫ్‌సీ ఇండియన్ కార్డ్ రావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్రీడమ్ కావచ్చు, టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ కావచ్చు. ఇలా మీకు వేరే మారొచ్చు గైస్. సో, నేనైతే ఇక్కడ బిజ్ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, మీకు ఏ కార్డ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌లో టిక్ చేసుకొని గెట్ దిస్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసారంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ప్లీజ్ ఎంటర్ యువర్ ఆఫీస్ అడ్రెస్ అని కనిపిస్తుంది కదా! మన ఆఫీస్ అడ్రెస్‌ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, గైస్ మీ యొక్క ఆఫీస్ అడ్రెస్ అనేది వేరే ఉంటే వేరే పెట్టుకోండి. లేదు వేరే చోట మీ ఆఫీస్ అడ్రెస్ లేదు. మీ ఇంటి అడ్రెస్, ఆఫీస్ అడ్రెస్ ఒకటే అనుకుంటే మీ ఇంటి అడ్రెస్‌నే ఇక్కడ మెన్షన్ చేయండి గైస్. ప్రాబ్లమ్ అయితే ఏం రాదు. వేర్ యూ హెల్ప్డ్ బై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంప్లాయీ టు కంప్లీట్ దిస్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ నో ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసారంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తాయి. సో, వాటినన్నిటిని చదువుకొని టిక్ చేసుకొని సబ్మిట్ అండ్ వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ టు హెచ్‌డీఎఫ్‌సీ అని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా మందికి ఈ ఆప్షన్ తర్వాత ఈ వీడియో కేవైసీకి అయితే వెళ్ళిపోతారు గైస్. నాకు ఆల్రెడీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే నేను వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే వాళ్ళు తీసుకున్నారు. అందుకనేసి ఇక్కడ నాకు కేవైసీ అయితే తీసుకోలేదు. డైరెక్ట్ డెబిట్ కార్డ్‌ని ఇక్కడ ఎంటర్ చేసేసి అంటే డెబిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి అలాగే ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా! మన డెబిట్ కార్డ్ పైన దాన్ని ఎంటర్ చేసి పిన్ నంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పిన్ నంబర్‌ని ఎంటర్ చేయడం వల్ల మన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి అమౌంట్ ఏమీ కట్ కాదు గైస్. జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయమని అడుగుతారు. సో, కింద ఉన్నటువంటి బాక్స్‌లో టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అక్కడ కస్టమర్ ఐడీని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవచ్చు. నేనైతే డెబిట్ కార్డ్ ఆప్షన్‌ని తీసుకొని కంటిన్యూ చేస్తున్నా గైస్. సో, చూసారా థ్యాంక్ యూ యువర్ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరిగింది. సో, ఇక్కడ చూసారా గైస్ నేనైతే ఎటువంటి డాక్యుమెంట్‌ని ఇక్కడ అప్‌లోడ్ అయితే చేయలేదు. చాలా మందికి వీడియో కేవైసీ ప్రాసెస్ అయితే అడుగుతారు. సో, ఇప్పుడు మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్ వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే కాదు ఎస్‌బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్ ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా కేవైసీ ప్రాసెస్ అయితే సేమ్‌గా ఉంటుంది గైస్. సో, మీరు వీడియో కేవైసీ స్టార్ట్ చేయగానే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది. సో, మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీకు దగ్గరలో అయితే పెట్టుకోండి. ఇక్కడ ఐ అగ్రీ టు ది వీడియో కేవైసీ టర్మ్స్ అండ్ కండిషన్ కనిపిస్తుంది కదా! దాన్ని టిక్ చేసుకొని గెట్ స్టార్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కొన్ని సందర్భాల్లో వీడియో కేవైసీ ప్రాసెస్‌లో వాళ్ళు మనకు ఒక ఓటీపీని అయితే సెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి గైస్. సో, నెక్స్ట్ ప్రాసెస్‌లో మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అలో చేయమని అడుగుతుంది. సో, వాటినైతే అలో చేసేసేయండి. సో, ఇలా మన ఫేస్ అయితే వీడియో కేవైసీలో కనిపిస్తుంది.
కనిపించడం జరుగుతుంది. సో, ఇక్కడ చూసారా ప్లీజ్ షో యువర్ పాన్ కార్డ్ టు ది కెమెరా అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్‌ని మీ కెమెరాకి బాగా కనిపించేటట్లు పెట్టుకుంటే సరిపోతుందనమాట. నెక్స్ట్ ప్రాసెస్‌లో చూసారా ప్లీజ్ స్పీక్ ఔట్ అని కింద ఒక నంబర్ అయితే కనిపించడం జరిగింది. మీరు వారికి వినిపించేలా గట్టిగా ఆ నంబర్‌ని పలికితే సరిపోతుంది. సో, ఇక్కడ ఒక ఫ్యూ సెకండ్స్ అయితే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటది. మన యొక్క ప్రాసెస్ అనేది రివ్యూలో ఉంటది. 2 సెకండ్స్ వేస్ట్ చేయగానే థాంక్ యూ డియర్ కస్టమర్ యువర్ వీడియో కేవైసీ ఈస్ కంప్లీటెడ్. సో, ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది గైస్. ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కైనా ఇలానే ఉంటది. సో, ఇక్కడైతే మనకి రిఫరెన్స్ నెంబర్ అయితే వచ్చేసింది కదా! మన యొక్క కార్డ్ స్టేటస్‌ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే mycards.com ఉంది కదా! అందులోకి వెళ్ళి మన యొక్క కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు మాకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకున్న వాళ్ళు హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ అప్లికేషన్ ఉంది కదా! అందులోకి వెళ్ళి క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్తే అక్కడ మన యొక్క వర్చువల్ క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది? కార్డ్ అనేది అప్రూవ్ అయినట్లు మన మొబైల్ నెంబర్‌కి కానీ, మెయిల్‌కి కానీ, ఎస్ఎంఎస్, ఈమెయిల్ రూపంలో వచ్చినప్పుడు మాత్రమే ఇది కనిపిస్తుంది. కార్డ్ అప్రూవ్ అని మన మొబైల్‌కి మెసేజ్ వచ్చిన 7 డేస్‌కి కార్డ్ అనేది మన యొక్క ఇంటి అడ్రస్‌కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది గైస్. సో, ఫైనల్‌గా ఇదన్నమాట హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్‌కి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే ప్రాసెస్. మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఫైనల్‌గా ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయ్యి నచ్చిందనుకుంటే ఛానల్‌ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.